కనపడుతుందా? వినిపిస్తుంది. బాగుంది. నీవు ఆత్మవై ఉంటూ ఆత్మ కాని దానిని నీవుగా భ్రమిస్తున్నావు. దాన్ని తప్పించుకోవటానికి ఆత్మ సాక్షాత్కారం అంటూ ఒక మిథ్యావాదాన్ని చెప్పవలసిన అవసరం ఏర్పడింది. అర్థం ఏంటి? కొత్తగా నువ్వేమీ తెలుసుకోలేవు. గురువుగారు కనపడుతుందా? వినిపిస్తుంది గురువుగారు. నీవే అది నీవే అది అని చెప్పారనుకో, అది కొత్తగా రావటంలే. సెల్ఫ్ రియలైజేషన్ అనేది కూడా రెడిక్యులస్ అన్నాడు మహర్షి. నీవు కొత్తగా సంపాదించేదైతే అనుకోవచ్చు, గురువుగారు నీవే అదై ఉంటూ నేనన్నావు కాబట్టి ఇదిగో ఒక మిథ్యా నేరుని మిథ్యా బోధతోటి దాన్ని సాల్వ్ చేస్తున్నారు. దీనికి ఒక మంచి ఉదాహరణ ఉంది. కలలో ఆకలి వేస్తుంది, జాగ్రత్త అవస్థలో అన్నం తింటాడు, మర్నాటికి అట్టి పెడతాడు అన్నం. ఆకలి వేసినప్పుడు ఏం చేస్తున్నాడు? కళలో ఉన్న మిథ్యాభోజనం తింటున్నాడు, గురువుగారు. అవును, తిని తృప్తి చెందుతున్నాడు. ఇసట్లట్ అవును. ఇక్కడ కూడా నీవు దేహాత్మబుద్ధి అనేటువంటి మిథ్యాభావనతో నీవే ఆత్మవి అన్న మిథ్యాబోధ అనేది చేస్తున్నాడు ఇక్కడ. అది గడింది క్లారిటీ. అక్కడ కూడా కొత్తగా ఏం రాదు. నువ్వు పావన పోయినా తానే అక్కడ ఉంది. ఇక్కడ కూడా దేహాత్మబుద్ధి ఉందేమో చూడు, ఆత్మ సాక్షాత్కారం అవుతుంది కదా, ఆత్మ ఆల్రెడీ ఉంది. కాబట్టి కొత్త ఏది రాదని చెప్పటం. కానీ మరి మనం అనుకుంటున్నాం కదా గురువుగారు, అనుగ్రహం అది తనకు తానుగా ప్రకటిస్తుంది అని. ఆ తనకు తానుగా ప్రకటించేది ఆల్రెడీ ప్రకటిస్తూనే ఉందని చెప్పడం. కొత్తగా ప్రకటించదు. రావు లేదు అన్నప్పుడు తాడు కనపడిందా లేదా నీకు? అవును, కనిపించింది. తాడు ఏమన్నా కొత్తగా వచ్చిందా? ఆల్రెడీ ఉంది అక్కడ. పాము పోవటానికి తాడు కారణం కదా. అంతేగా మరి. లేని పాము పోవటానికి ఉన్నడు తాడు కనిపించాల్సి వచ్చింది. లేని పాము పోవటానికి ఉన్న తాడు కనిపించాల్సి వచ్చింది. అది పాయింట్. అక్కడ నువ్వు గుర్తించావు కాబట్టి పాము లేదని తెలిసి పారేసావు, ఉన్న తాడే అన్నావు. ఇక్కడ దేహాత్మ బుద్ధిలో ఉన్నావో పరిశీలించు. తేరా చూస్తే అక్కడ దేహము లేదు, దేహాత్మ బుద్ధి లేదు. సరే, అనుగ్రహం అన్నమాట ఎందుకన్నారు? అది ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. అయితే నీవు ట్రూ ఐడెంటిటీ ప్రకాశించిందో దేహాత్మ బుద్ధి సృష్టి ఎగిరిపోయిందిగా. సర్పరచు భయ ప్రాంతిలో చూసే నేను ఒకటే, పాము భయంగా ఒకటే, తాడని తెలుసుకుంది కూడా ఒకటే. నేను ఈజ్ ఇట్ నాట్? అది కట్టింది గురుగారు. అంటే ఇక్కడ దేహాత్మ బుద్ధి అనే భ్రమ ఆత్మ అనే భ్రమతో పోయినట్టుగా, ఆత్మ సాక్షాత్కారం అనే భ్రమతో పోయింది.
కొత్తగా ఏది రాదని ఎందుకు అన్నారు? మీకు దేహాత్మ బుద్ధి ఉన్నప్పుడు అది ఆత్మే, కలగనప్పుడు ఆత్మే, కలిగిన తర్వాత ఆత్మే, తొలగిన తర్వాత కూడా ఆత్మే. అది పాయింట్. ఉమ్. అదే ఆ ఆ ఆ భ్రమతో ఆత్మ సాక్షాత్కారం అనే భ్రమే మనం ఇక్కడ అనుగ్రహం చెప్పుకుంటున్నాం. ఆత్మ సాక్షాత్కారము కొత్తగా రాదు కాబట్టి భ్రమ పాయింట్. అదే ఆ భ్రమ రావటం అంటే ఆత్మ సాక్షాత్కారం అనే భ్రమ వచ్చి ఈ దేహాత్మబుద్ధి అనే భ్రమను తొలగించటమే అనుగ్రహం. ఉమ్. నీవు అజ్ఞానం అని గోడ పెట్టే భ్రమని స్వరూప జ్ఞానం అనే దాంతో పోయిందని చెప్పడం. ఈ జ్ఞానం కొత్తగా రావట్లేదండి ఆయన, ఆల్రెడీ ఉంది. ఆ, గురువు గారు. మనకి అది అంతేనా? అది కాకపోతే మనం చెప్పుకుంటానికి అది ఒక అనుగ్రహం ఆ, రావాల్సింది అని చెప్పుకుంటున్నాం. ఎప్పుడు ఉంది కాబట్టి అనుగ్రహం. అది కూడా ఎక్కడ ఉంది? నేను అక్కడే ఉంది, బయట ఉంటాను. ఆ, బయట నుంచి వచ్చేదైతే ఇట్స్ వేస్ట్ అన్నాడు. ఇక్కడ కూడా సర్పం అన్న భయం కలిగినప్పుడు కూడా తాడు అక్కడే ఉంది. అవును. నా ముళ్ళన్నీ పెట్టావు, భ్రమ కలిగింది. తాడు బయట నుంచి రాలే, అక్కడే ఉంది. ఇది చెప్పారు. అక్కడే ఉంది, తాడు అక్కడే ఉంది. అక్కడ అంటే నామరూపాలు ఆపాదించుకున్నాడు ఈ జీవుడు తనకు తానుగా. అదే పాయింట్. ఇక్కడ ఉమ్, నువ్వు ఎప్పుడైతే పావును వెతుకుతున్నావో భయం కొద్దీ అక్కడ తాడే ఉంది. ఉమ్, బయట ఏమంటావు? అసలు పాము అనేది ఉన్న తాడు. దట్స్ ఆల్. ఆగు. ఇక్కడ అదే సపోజ్ నువ్వు సరాసరి తాడునే చూసావు అనుకో, పాము భయం కలుగుతుందా? ఉమ్, లేదు లేదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, గ్రహించవలసింది, దేహాత్మ బుద్ధి అనేది ఒక విద్యాస్వామ్యము. శంకరులు చెప్పారు, దేహం ఉన్నట్టు చెప్పిందా నీకు? జగత్తు ఉన్నట్టు చెప్పిందా? లేదు కదా. లేదు. చెప్పినట్టు గురువు గారు. ఉన్నది ఒకటే నేను, తాను కాని దానితో ఉనికిని ఏర్పరచుకున్నట్టుగా ఉంటుంది. అదే జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు కనపడ్డాయి. ఉమ్, ఎప్పుడైతే స్వరూప జ్ఞానం ప్రకాశించిందో ఈ మూడు ఎగిరిపోయినాయిగా. అవును. అక్కడ తాడు స్వయం ప్రకాశం కాదు, ఇక్కడ ఆత్మ స్వయం ప్రకాశం. పాయింట్. ఉమ్, ఉమ్. గురువు గారు. అవును. అందుకే దీన్ని అనుగ్రహం అన్నారు. ఈ అనుగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది? పాము పోయి అక్కడ ఉందో అక్కడి నుంచి వచ్చింది తాడు కూడా. పాము భయం ఉన్న చోటే తాడు అక్కడే ఉంది. ఇక్కడ కూడా దేహాత్మ బుద్ధి కలిగిన చోటే ఆత్మ కూడా ఉంది. గతంలో చెప్పుంటాను, దేహాత్మ బుద్ధికి, అహం స్ఫురణకి, అహం దేహానికి ది మార్జిన్ ఈజ్ వెరీ థిన్. ఉమ్, చెప్తారు. గురువు గారు. అవును. దానికి అక్షరాలకి అంత దూరం ఉంది. రెండు కలిసే ఉన్నట్టుగా ఉంటుంది. ఒకటి చూస్తే రెండు దాన్ని చూడలేవు. అక్షరం ఉంటే పేపరు, కాగితం నువ్వు అక్కడ ఉండలేవు. చూస్తుంటే పేపర్, అవునవును.
చూసే నేను ఒకటే ఉమ్. నేను చెప్పినట్టు. గురువు గారు అవును. కాబట్టి మిథ్య అని ఎందుకు అన్నారు? ఉన్నది లేనట్టు భావించావు కాబట్టి. ఇక్కడ తీసుకుంటే లేనటువంటిది ఆత్మ అనుకున్నాం కాబట్టి. సో ఒక మిథ్య పోవటానికి మరో మిథ్యను తీసుకొచ్చారని చెప్పడం సెల్ఫ్ రియలైజ్. ఇప్పుడు ఆత్మ ప్రకాశం అన్న కొత్తగా వచ్చిందే లేదు. మేఘం అంతేగా. సూర్యుడికి మేఘం అడ్డొచ్చినట్టు ఆ మేఘం ఇక్కడ తొలగిపోయింది. అంటే ఆ అజ్ఞానం అనే పొర తొలగటానికి కారణం కావాలి, ఏదో ఒకటి ఉండాలి కదా. అక్కడ ఇక్కడ మేఘంకి గాలి వచ్చి తొలగిపోయింది గురువు గారు. మేఘము సూర్యుడు తొలగిపోవటం ద్వైతంలో చూస్తున్నాము. అవును. కర్పరచు భయ ప్రాంతిలో అట్లా మేఘం వచ్చి తొలగిపోదు. తాడు అని గుర్తించడం తొలగిపోయింది. అహం స్మరణ ప్రకాశించినప్పుడే అహం ధ్యానం ఎగిరిపోయింది. అదే ఆ ప్రకాశించడం అనేది మళ్ళీ ఇక్కడ మిథ్యా ప్రకాశం అంటున్నారు కదా. ప్రకాశం మిథ్యని కాదు, ఉన్నది నేనట్టుగా భావించేవాడు మిథ్యని కూర్చు. లేనిది ఉన్నట్టుగా భావించడం. ఇప్పుడు ఎండమావుల్లో నీళ్ళు లేవు, ఉన్నట్టు భావించావు మిథ్య. అవును. దేహాత్మ బుద్ధి దేహం అంటున్నావు, దేహం చెప్పటంలే విద్య. ఇంకో మిథ్య ఏమిటి? నీవు ఆత్మని ఉంటూ కొత్తగా ఇది రావటంలే. నేనుగా ఉన్న అహం స్మరణ దాన్ని పక్కకు పెట్టి నేను దేహమన్నావు. అవును. ఆత్మ నాకు తెలియటం లేదంటున్నావు. ఆత్మని ఉంటూ మరి మిథ్యగా అది మిథ్యే. గురువు గారు అవును, ఇది మిథ్యే. ఈ మిథ్య పోవాలంటే మరి అక్కడ ఇది మిథ్య అని తెలియాలిగా. అది తెలియాలి అంటే ఇంకో మిథ్య రావాలిగా. దేహాత్మ బుద్ధి అనే మిథ్య, ఆత్మ అనేటువంటి ఇప్పుడు లేదు, ఆత్మ ప్రకాశం అనే మిథ్యతో పోయింది. అంటే ఆత్మ ప్రకాశం అనేది కూడా ఒక మిథ్యే. దేహాత్మ. అవును. స్వరూప జ్ఞానం మిథ్య కాదు. అంటే దేహాత్మ బుద్ధి తొలగిపోవటం అనేది అక్కడ ఆ తొలగింపబడటం అనేది మిథ్య. లేనిది తొలగటం మిథ్య, ఉన్నది లేదనుకోవటం మిథ్య. ఉన్న జ్ఞానము నాకు తెలియటం లేదు అనేది ఒక మిథ్య. దేహం నీవు కాకపోయినా నేను దేహం అనేది ఇంకో మిథ్య. అవును. ఇంకా మనం సూక్ష్మంగా పరిశీలిస్తే అన్నం తిన్నప్పటికీ కలలో ఆకలి వేసింది. ఇక్కడ తిన్న అన్నం గురుగారు ఆకలి వేస్తే ఏం చేసావు? జాగ్రత్త అవస్థ నుంచి తీసుకురావటంలే అన్నం, కలలో అన్నం తయారు చేసుకుని అది తిన్నావు. అవును, అది మిథ్యా భోజనం చేశాడు. కరెక్ట్. ఎందుకు తింటున్నారు అంటే ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్టుగా ఈ రెండు మిథ్యలు అని చెప్పటం.
ఆ, భావం మిథ్య. అర్థం చేసుకుని ఆయన అర్థమైంది. ఉన్న ఆత్మ లేనట్టుగా భావించటం మిథ్య. ఆ, లేని దేహము నేను దేహం అనుకోండి మిథ్య. ఈ రెండు మిథ్య పాయింట్ అది. అదే తను తాను మనవటం అనేది మిథ్య. నేను ఇది కాదు, నేనంటే దేహం అనుకునేది కూడా మిథ్య. That's all. ఆ, అది ఇందులో స్టేట్మెంట్ లో ఉన్న ఆ, సూక్ష్మ అంశం. అదే అంటే మొత్తానికి అది 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 మిథ్యలోనే, ఆ రెండు కూడా మిథ్యలోని భాగాలే. అంటే ఆ రెండు మిథ్యానికి సంబంధించినవి చెప్తున్నారు, ద్వైతానికి సంబంధించినవి చెప్తున్నారు. అవును. అంతే మరి. ఇప్పుడు స్వరూప జ్ఞానం మిథ్య కాదు. అది అది తాడు తాడు పం- అంటే అనుగ్రహం కరెక్ట్గానే మిథ్య ఉంది. కాదు, అనుగ్రహం మిథ్య కాదు, ఆత్మజ్ఞానం కాదు. ప్రకటించడం మిథ్య కాదు. అది పాయింట్. ఆ, నాకు తెలియదు అన్నావే అది మిథ్య. ఉమ్, కాబట్టి దేహాత్మబుద్ధి అనేటువంటి ఒక బ్రహ్మజనితమైనటువంటి భావన నాకు ఆత్మ తెలియటం లేదు అనే దాంతో పోయిందా లేదా? ఉమ్, ఉమ్. అన్నారా? పోయింది గురువు గారు. అవును. ఈ రెండు కూడా మానసికమైన ధోరణులు పాయింట్ అది. ఆత్మ ప్రకాశంలో ఏమైంది? జీవుడు లేడు, జగత్తు లేదు, ఈ సంసారమే లేదు, సృష్టి లేకుండా పోయిందిగా. ఉమ్, ఉమ్. అప్పటిదాకా నీ అది ప్రకాశించక ముందు వరకు అది వచ్చి ఏదో ప్రకాశిస్తుంది అన్న భావనలో ఉంటాడు. అది మిథ్య. ఎందుకని? కంఠాభరణం తీసుకోపోని ఉన్న ఆభరణం పోయిందనుకోవడం మిథ్య, చివరికి దొరికింది అనుకోవడం కూడా మిథ్య కదా. మరి ఉమ్. పోలేదుగా. పోలేదు, అవును. పోతే దొరకాలి అసలు. అవును. సో అటు పోయింది లేదు, దొరికింది లేదు. ఆ, సమస్య లేదు, పరిష్కారం లేదు. ఆత్మ జీవుడు అవటం లేదు, జీవుడు బికింది ఆత్మ లేదు. గురువు గారు, అవును. ఆర్ యు గెట్టింగ్ ది డిఫరెన్స్? జీవో బ్రహ్మైక్య నాపరహ అనేది లేదు అసలు. అంటే పరబ్రహ్మ అంటే తెలియదు నీకు, దైవం నీకు అన్యంగా ఉన్నాడు అనుకుంటున్నావు. అవును. అనుకోవడం అనేది మిథ్య. ఆత్మ ప్రకాశమే పరబ్రహ్మం అని తేలిపోతే మరి ఆ మిథ్య ఏమైంది? తొలగిపోయిందిగా. అవును. అందుకనే మహర్షి ఏమంటున్నారు? కొత్తగా ఏది రాదు, పోవటానికి ఇప్పుడు ఇది లేదన్నాడు. తాను పోతే తాను వచ్చిందే లేదుగా. దేహాత్మ బుద్ధి పోతేనే ఆత్మ ప్రకాశించిందే లేదుగా. లేదు, దేహాత్మ బుద్ధి లేదు, పోలా అంటే లేదుగా అసలు, ఉంటేగా పోవటానికి. కంఠాభరణాల్లో కూడా వస్తువు నిజంగా పోతేగా దొరికేది, పోలేదు. కానీ పోయినట్టుగా నువ్వు భావించావు, అని గ్రహించావు. పోయింది లేదు, కొత్తగా వచ్చింది లేదు. మరి రెండు కూడా రెండు మిథ్యాభావాలే. మిథ్యాభావనే. అవునవును. గురువు గారు, అవునవును. అవును. జరగనిది జరిగినట్లు, జరుగుతున్నది లేనట్లు భావించడం మిథ్యగా. అదే ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు. అది అందుకని మిథ్యాన్ని మనం వాడారు. అట్లాగే మహర్షి ఏమని చెప్పారు? దశముడి కదా,
వాడు కొట్టుకుపోయినారన్నాడు, వాడు కొట్టుకుపోలే. అమ్మాయి బతుకున్నాడు అన్నాడు, వాడు పోతే బతుకుంటాం కొత్తగా అవునవును పోయింది లేదు, బతుకునేది లేదు. అవునవును ఉన్నది ఉన్నట్లుగానే ఉంది. దట్ ఈస్ ది పాయింట్. వాళ్ళు భయపడుతున్నారు, ఎవరో 10 మందిలో ఎవరు పోయినాడని. పోలేదు, ఉన్నారు అని దారి పోయేవాడు ఆ విద్యను తొలగించాడా లేదా? అవును పోయినాడనే విద్య ఉన్నాడని దాంతో సాల్వ్ చేశాడు కదా. గురువు గారు, అంటే ఇటు పక్కంతా ఈ మకతిక తికమక అన్ని వీడికే, అంటే ఆత్మకి ఉన్నది ఉన్నట్లుగానే ఉంది అసలు. దట్ ఈస్ ది పాయింట్. అది అక్కడేమో దారిని పోయేవాడు చెప్పాడు, అవును ఇక్కడ దేవుడు చెప్పాలి, ఆత్మ చెప్పాలి. అందుకని అనుగ్రహం అంటారు. గురువు గారు. ఆర్ యు గెటింగ్ ది డిఫరెన్స్? అర్థమైంది. అప్పటిదాకా ఇంకా వాడు ఉన్నది లేనట్టుగానే లేనిది ఉన్నట్లుగానే భావిస్తూ ఉంటాడు, ఆ తికమకలోనే ఉంటాడు. నువ్వు లేనిది ఉన్నట్టుగా భావించావు కాబట్టి ఉన్నది ప్రకాశించినప్పుడు ఆల్రెడీ అది ఉన్నది, నువ్వు లేనట్టుగా భావించావు. రెండో మిథ్యా సమయాలే పాయింట్ అది. గురువు ఉన్నది ప్రకాశించినప్పుడు అది అప్పుడు ఇంతకు ముందే ఉన్నది కదా అన్న స్పష్టత ఏర్పడుతుంది. నీకు కూడా తావేళ్ళు ఉన్న తాజాను పొరపాటు పడ్డా నువ్వే అంటున్నావుగా, రాలేదుగా. అవును, వెలుతురులో వచ్చి చూస్తే ఉన్నది త్రాడే అని అవగతమైందిగా. అవును, తాడుని పాముగా భావించడం మిథ్య, లేని పాము ఉందనుకోవడం మిథ్య. పోని అట్లా తీసుకో. అంటే ఇంకా సూక్ష్మంగా పరిశీలిస్తే అజ్ఞానం అనేది ఉందనుకుంటున్నావు కానీ నాకు ఆత్మ తెలియటం లేదు అంటున్నావు. అవును, అజ్ఞానం ఎవరికి చేయకపోతే అటువంటి ఎవరు లేడు. అజ్ఞానము లేదు, అవిద్య లేదు అసలు. స్వరూప జ్ఞానము నీ స్వరూపమని తెలియని కారణం చేత వ్యాపకత వచ్చింది ఇక్కడ. దీని యొక్క అనాలిసిస్ ఏమిటి? అల్టిమేట్ గా నథింగ్ టు లూజ్, నథింగ్ టు గెయిన్. గురువు గారు, నో ప్రాఫిట్ నో లాస్. ప్రాఫిట్ లాస్ కాదు ఇక్కడ. జ్ఞానం పోతే జ్ఞానం వస్తుంది అనుకుంటున్నావు, పోవడం జ్ఞానం ఇప్పుడు లేదు. ఆత్మజ్ఞానం కొత్తగా అవడానికి లేకుండా పోలేదు. కొత్తగా గెయిన్ చేసింది లేదు, పోయి లూజ్ అయింది లేదు. సామాన్యంగా ఏమనుకుంటావు, ఇది పోతే అది వస్తుందేమో. దేహాత్మ బుద్ధి నశిస్తే, అజ్ఞానము నశిస్తే ఆత్మ ప్రకాశిస్తుంది అనుకోవటం ఒక మిథ్యావాదమేగా. అవును, లేని పాము పోతే తాడు ప్రకాశిస్తుంది అనుకోవడం మిథ్యేగా. అసలు లేని పాము పోవటం ఏంటి? పామే లేదు అక్కడ. దేహాత్మూర్తి పోవటం ఏంటి? చిచ్చర గ్రంథి లేదు అక్కడ. ఏనాయనా గురువు గారు, అవునవును. సో ఎందుకంటే ఇదిగా చెబుతున్నారు అంటే, జనబాహుళ్యంలో వస్తుంది అనుకుంటారు, ఏమి రాదని చెప్పరు.
అంటే ఆ పదాలు వాడారు అంటే అది లోపల చూడు ఇది తొలగితే అది ఇది తొలగించుకో అని చెప్తున్నారు కదా అలా. ఇప్పుడు ఎన్ని రకాలుగా చెప్పినా సత్యం ప్రకాశిస్తేనే తప్ప తెలియటల్లా. అదే అంటే భగవాను అంటే కొన్ని పదాలు ఇది తొలగించుకో అజ్ఞానము అనేది విచారణ ఇది తొలగిస్తే నీ ఆత్మ తనకు తానుగా వ్యక్తం అవుతుంది అని అంటుంటారు. అంటే ఆ పదాలు తొలగించుకో విడుదల పొందు అంటుంటారు కదా. జైలడిగా అదేం లేదుగా. తాను దానంతా ఇది పోతుందా ఆ, చెప్పనైనా బాగాలేదు బొమ్మంటాం. అదే అదే. ఇంకో మాట ఏంటి, కంఠాభరణం తీసుకున్న గుర్తించేవాడు మర్చిపోయాడు అంతవరకు. ఉమ్, కళ్ళలోనే ఉంది, అవును. బయట ఉంటే ఏమైంది చివరికి దొరికింది అంటున్నావు, పోయింది లేదు దొరికింది లేదు. ఉమ్, అమ్మాయి నాకు ఆత్మ ప్రకాశం అయింది అంటున్నావు, అది కొత్తగా వచ్చింది కాదు, నా అనుభవం చెప్పాను నీకు. నా గురుగారు. ఉండదు. ఉమ్, అదే మహర్షి చెప్పింది, లేనిది లేనట్టు ఉన్నది ఉన్నట్టు తేలిపోవటమే ఈ మిథ్యాస్వామ్యం యొక్క పర్పస్. అది అట్లా. నా గురుగారు అంటే త్రాడు జ్ఞానం కలిగితేనే పాము లేదన్న సంగతి తెలుస్తుంది. తాడు అప్పటికీ ఉంది, కొత్తగా రాలే. అదే అవును. రాడు ఉన్నది అనే జ్ఞానము కలగాలి. తాడుగా కాక పాము మహిమనే విద్య ఏర్పడింది. చెప్పాడు. ఏమా పద్మజ, ఇంకేమైనా ఉంటే అర్థమైందా మిథ్య? అర్థమైంది గురుగారు. అదే అంటే ఉన్నది తెలియకపోవడమే మిథ్య, లేనిది ఉన్నట్లుగా అనుకోవడమే మిథ్య. వెరీ సింపుల్. లేనివాడు ఉన్నట్టుగా భావించడం మిథ్య, ఉన్న ఆత్మ లేదనుకోవడం మిథ్య, అంతే మరి. అవును గురుగారు. అంటే తాడు గురించి జ్ఞానం తెలిసింది కాబట్టి అక్కడ తాడు లేదు ఉన్నదే పాము లేదు ఉన్నదే తాడు అనే జ్ఞానం తెలిసింది కాబట్టి ఆ భ్రమ తొలగింది. ఉన్నటువంటిది అహం స్ఫురణేను, అహం లేదని అజ్ఞానం దొరికింది కదా గురుగారు. చివరికి ఏమంటావు, అసలు అజ్ఞానమే లేదు, జీవుడే లేడు, లేదు, ఏమంటున్నావు? అంతవరకు ఇరవై మరణాలు ఉన్నాయంటున్నావుగా. అవును, అంతవరకు ఈ సంసారం ఉంది, అన్ని ఉన్నాయి అనుకుంటాను. సో ఆ మాయ పోవటానికి మిథ్య ఆత్మ ప్రకాశం అనేటువంటి సాక్షాత్కారాన్ని పంపించారు. అందుకంటే గురుగారు అంటే ఒక మిథ్యను తొలగించడానికి ఇంకొక మిథ్యను పెట్టారు అక్కడ, సూచించారు. పెట్టడం కూడా కాదు, స్వరూప జ్ఞానం అన్నారు. స్వరూప జ్ఞానం ఆల్రెడీ ఉంది, కానీ దేహాత్మతనే అక్కడ జనించింది కాబట్టి ఈ సహజత్వాన్ని మీరు మర్చిపోయారు. మర్చిపోయాడు అనే దానికంటే ముందు కూడా ఇదే కదా, కొత్తగా ఏ రోజు తేలిపోతుందాం. రావడం పోవటం అనేది ఉండదు, అంటది. గురుగారు కొత్తగా వచ్చేదైతే వచ్చిపోతుంది, ఇది ఎప్పుడు ఉండేది కాబట్టి అది వచ్చిపోయేది కాదు కాబట్టి ఎప్పుడు ఉండేది. ఎప్పుడు ఉండేది
నాకు తెలియటం లేదనేది మిథ్య అయి కూర్చుంది. మిథ్య కూర్చోంది. లేనిది నీవు కానిది ఉమ్, నీవు అనుకోవటం కూడా ఉమ్, మిథ్య. మిథ్య కూర్చోండి. ఉమ్, 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 అందుకనే ఒక మిథ్య పోవటానికి మరొక మిథ్యని సూచించారు అన్నాడు అంతవరకు. ఉమ్, ఆత్మ సాక్షాత్కారం అనే మిథ్యతోటి ఉమ్. దేవుడు అనే మిథ్య పోయిందని చెప్పటం. ఆ గురువు గారు. కంక్లూడింగ్ అట్లా ఉంటుంది. ఉమ్, కాబట్టి నాకు ఎప్పుడు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అనుకున్నాను. అదే ఆ గురువు గారు. ఉమ్. గెటింగ్ క్లారిటీ. క్లియర్గా ఉంది గురువు గారు, క్లియర్గా ఉంది. నాయన ఇంకేమైనా ఉందా రవి? గురువు మిథ్య ఏమైనా మిగిలిందా? గురువు గారు మిథ్య ఏమైనా మిగిలిందా? ఇది అంతా మిథ్యే కదా. నీవు ఆత్మవై ఉంటూ ఆత్మ కాని దానిని నీవుగా భ్రమిస్తున్నావు. దాన్ని తప్పించుకోవటానికి ఆత్మ సాక్షాత్కారం అంటూ ఒక మిథ్యావాదాన్ని చెప్పవలసిన అవసరం ఏర్పడింది. That's all. బయాలజీ మిథ్య అంటారు. ఏమైనా గురువు గారు అంటే ఏదైనా ఇప్పుడు మిథ్య అనేది, ఇప్పుడు మిథ్య లేకపోతే ఇది ఉందన్న సంగతి తెలియదు కదా. ఎవరికి తెలియాలి? అంటే అంటే నా ఉద్దేశం గురువు గారు, అంటే ద్వైతము కూడా కీ రోల్ ప్లే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ద్వైత జ్ఞానము అసత్యమైన నువ్వు సత్యం అనుకుంటున్నావు. ఆత్మ జ్ఞానము సత్యమైన తెలియదు అంటున్నావు. అందుకని ఆత్మ సాక్షాత్కారంతో ఇది పోతుందని చెప్పడం జరిగింది. అంటే ద్వైతము జనించాలి, అది లేదన్న సంగతి తెలియాలి. అంతేగా మరి. అంటే ఒక మిథ్యా నేను రావాల్సి వచ్చింది, కావాలి, నామరూపాలు ఆపాదించబడ్డాయి. ఎందుకంటే ఇది లేదని తెలియాలి, నీ స్వరూపం అక్కడ ప్రకటితం అవ్వాలి అన్న ప్రాసెస్ ఇది. ప్రకటించేది కూడా కొత్త ఆరాధన పాయింట్. అదే పైగా దేహాత్మ బుద్ధిని అట్టిపెట్టేది ప్రకాశించదు. గురువు గారు కంఠాభరణంలో పోయింది అన్న భావన అట్టిపెట్టి దొరికిందన్న భావన ఉంటుంది అక్కడ? ఉండదుగా. ఉండదు. చూడండి, నువ్వేమంటావు? పోయింది లేదు, దొరికింది లేదు అంటావు. అవునవును, అసలు పోలేదు అంటారు. అవును, వస్తువు ఇక్కడ కళ్ళజోడు ఇక్కడ ఏలాడుతూ ఉంటుంది, ఎక్కడ ఎత్తుక్కుంటూ ఉంటారు, మెల్ల ఏలాడుతూ ఉంటారు. కాబట్టి ఈ దేహాత్మ బుద్ధి ఎప్పుడు పోతుందా? ఇది పోతే అది వస్తుంది అనుకో. మాకు పోవటానికి ఇది లేదు, కొత్తగా రావటానికి ఆత్మ లేకుండా పోలేదు. ఈ కాన్సెప్ట్ మైండ్ లో ఉండాలి. ఇది పోతే అది వస్తుంది అనుకో. మాకు అదే, ఇది పోతే అది వస్తుంది అనేది లేదు, అసలు ఆ సిద్ధాంతమే లేదు. కాబట్టి ఆత్మజ్ఞానం ఉన్నట్ట పోయినట్ట చెప్పు. ఉన్నట్టే గురువు గారు. పోనీ దేహాత్మ పోయినట్ట ఉన్నట్ట? ఉంటే పోతుంది గురువు గారు. లేదు సమస్య అంటున్నావు. అసలు లేదు గురువు గారు.
అసలు లేకపోతే ఉంటే అంటావు ఎందుకు? ఆ, అందుకనే మహర్షి ఏమన్నారు, లేనిది లేనట్టు ఉన్నది ఉన్నట్టు ప్రకాశిస్తుంది. లేనిది పోవటం ఉన్న ప్రసక్తి లేదు, ఉన్నది రావటం ఉన్న ప్రసక్తి లేదు. గురుగారు. ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ నువ్వేమంటావు, నాకు ఇంకా ఆత్మ ప్రకాశం కాలేదంటు. ఆ, ఆ, ఎంత అవగాహనకు వస్తున్నా గురుగారు, ఎక్కడో అక్కడ మళ్ళీ అది ఆ మనస్సు. విద్యను పట్టుకుని వేలాడుతున్నావు. అది కొత్తగా ఏది రాదని చెప్పినా నాకెప్పుడు ఆత్మ ప్రకాశం అవుతుందో అనేది ఫీలింగ్ ఉంటుంది. ఉమ్, ఉమ్. అందుకని విచారించు. కొత్తగా ఏది రానప్పుడు, ఆల్రెడీ ఉన్నప్పుడు ఉన్నదేది ఎస్, ఆ, ఉన్నది ప్రకాశిస్తూనే ఉన్నది. నీ అజ్ఞానానికి ఆత్మ ప్రకాశ సంబంధం లేదు. గురుగారు. సూర్యుడికి చీకటికి సంబంధం ఉందా? లేదుగా. అదే విధంగా స్వరూప జ్ఞానానికి దేహాత్మ బుద్ధికి నో కనెక్షన్. అహం స్మరణ అహం దేహాన్ని గుర్తించదు. అహం దేహం స్మరణ గుర్తించలేదు. ఎందుకని? లేనిది ఉన్నట్టు గుర్తించలేదు, దానికి అన్నితం లేదు కానీ అది గుర్తించదు. లేని వస్తువు ఉన్న వస్తువుని తెలుసుకోలేదు. మళ్ళీ చెప్తా విను, లేనిది ఉన్నదాన్ని గుర్తించలేదు, ఉన్నదానికి అన్యత్వం లేదు కాబట్టి జీవుణ్ణి గుర్తించలేదు. గురుగారు. సో ఆత్మ ప్రకాశం కాలేదన్న ప్రశ్న తల ఎత్తదు. అవును. ఇంకేమన్నా ఉందా? గురుగారు. గురుగారు. బ్రహ్మ మూర్తి గారిని అడుగుతున్నారు, నిన్ను కాదు. నమస్కారం గురువు గారు. చెప్పిన ఆయన బ్రహ్మ. ఇప్పుడు చెప్పినంత వరకు బాగానే ఉంది, కానీ ఉన్నట్టుండి ఏదో మన మీద పాము పడింది అనుకోండి, పడంగానే వెంటనే దేహాత్మ భావన కలుగుతుందిగా. దేహం అయ్యి ఎట్లా మీద పడింది, పాము తప్పించుకోవాలి, కుక్క మీద పడింది అయ్యి అని ఆ భావం అంతా పోతుంది. ఎదురు బాధలు వస్తాయి ఉన్నట్టుండి. ఎట్లా ఈ శరీరం దేహం మీద భావం లేకపోయినా ఆనందం, ఆ బాధలు అయితే శరీరంతో తాదాత్మ్యం చెందడం వల్ల బాధ అయితే కలుగుతుందిగా. ఎందుకని? మూలము తెలుసుకోవటానికి వీలేని స్థితిలో ఉంటారు. కొత్తగా ఏదో వస్తుంది అనుకుంటున్నారు. తెలుసు, కొత్తగా తెలుసు, కానీ శరీరానికి బాధ కలిగితే అయ్యో శరీరాన్ని మనం కుక్కలతో కనిపించుకోలేంగా. కోతులు మీద పడ్డాయి, కనిపించుకుంటూ ఉండలేంగా, తప్పించుకోవాలి. అప్పుడు వెంటనే శరీర భావం అనుకోవాలి, దాని శరీర అభిమానం కాబట్టి లేదు కాబట్టి మనం కనిపించుకోవాలి. ఎప్పుడైనా కళ వచ్చిందా మీకు? మీద పడితే రోడ్డు మీద వెళ్తున్నాం, ఏదో ఆత్మాభిమానంలో ఏదో మనం ఆలోచిస్తూ ఉంటాం. మనం ఆత్మాభిమానం ఆయన కళ వచ్చిందా ఎప్పుడైనా? కల కాదు, మామూలుగానే వెళ్తుంటే రోడ్డు మీద పోతుంటాము, కుక్కలు మీకు కనిపిస్తాయి, మన భావం అంతా పోతుంది. ఏదో బాధ వస్తుంది, కింద పడతాం. శరీరం అయితే బాధపడుతుంది కదా, మనం